And also you can take advantage of our 23 online churches. Wow, 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 which are available in all the major languages of India. And apart from that, we have 3 special churches. One is for teenagers called Tufani and Gyani Teens. One is for children, Online Children Church. And apart from that, we have a special program for deaf and dumb. Apart from that, you can watch them in Odia, Telugu, Tamil, Gujarati, Kannada, Tulu, English, Hindi, Chhattisgarhi, Rathori Bareli, Assamese, Marathi, Punjabi, Nepali, Konkani, Malayalam, Sindhi, Bhojpuri, Bengali, and in Malwani. Thank you. God bless you. అన్ని సమర్కన పైన రాజులరా అని సృష్టికన్న పైన సృష్టించునవాడు అన్ని జ్ఞానం కన్న పైన నీ జ్ఞానము ప్రపంచం పారం కంటే మీరు ఉన్నారు అన్ని రాజుల కంటే నీ సింహాసం ఆలోచన కంటే అద్భుతము కన్నా నీది కంటే ఎక్కువ మీరు విలువైన వారు మీ యోగ్యతం చెప్పలేనది మరణించినావును త్యాగం అయ్యో ఒక పువ్వులాగా తొక్కిబడావు నన్ను ఆలోచించి అన్ని సహించావు అద్భుతం నీ ప్రేమ మరణించావు నువ్వే త్యాగము అయ్యా ఒక పువ్వులాగా తొక్కబడావు నన్ను ఆలోచించి అన్ని సహించావు అద్భుతం నీ ప్రేమ అన్ని సమర్పణ పైన రాజులరా అని సృష్టికన్న పైన సృష్టించునవాడు అన్ని జ్ఞానం కన్న పైన నీ జ్ఞానము
ప్రపంచం ప్రారంభం కంటే మీరు ఉన్నారు. అన్ని రాజులు కంటే నీ సింహాసం, ఆలోచన కంటే అద్భుతము కన్నా నీది కంటే ఎక్కువ మీరు విలువైన మీ యోగ్యతము చెప్పలేనిది. సిల్వబడిన సమాధిలో వెళ్ళావు, మరణించావు నువ్వు త్యాగము అయ్యవక పువ్వులాగా తొక్కబడావు. నన్ను ఆలోచించి అన్ని సహించావు, అద్భుతం నీ ప్రేమ. సిల్వబడిన సమాధిలో వెళ్ళావు, మరణించిన నువ్వు త్యాగము అయ్యి ఒక పువ్వులాగా తొక్కబడావు. నన్ను ఆలోచించి అన్ని సహించావు, అద్భుతం నీ ప్రేమ. అందరికీ వందనాలు. మీ అందరికీ స్వాగతం. ఈ రోజు జరగబోయే క్రైస్ట్ ఎంబసీ తెలుగు ఆన్లైన్ చర్చ్కి రండి. మనం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని పవిత్రమైన చేతులు స్వరం పెట్టి మనం ప్రార్థన చేసుకుందాం. మొదటి ముఖ్యం అంశం, మన ఆత్మను గెలిచిన పనుల ద్వారా కొత్త శిష్యులు కాపాడుకోవటానికి చర్చ్ 100 కోట్లు ఇచ్చినందుకు దేవుడికి ధన్యవాదాలు. ప్రభువా మనల్ని రక్షణ వైపు నడిపించాడని ప్రార్థన చేయండి. మేము వారికి వాక్యం బోధించినప్పుడు వారు రక్షణ పొందటమే కాకుండా వారు మా చర్చ్ మెంబర్స్ మరియు నాయకులు అవుతారని, మరియు యేసు నామంలో చర్చ్లో మన చేసే ప్రతి పనిలో వారు పాల్గొనటమే మేము చూస్తామని మనం ప్రార్థన చేస్తాం. శిఖరాబాద్ విందరకరము శిఖరాబాసకరము గోవిందరకరము ఆరాబరవరము శిఖరబరము శిఖరాందరకరము శిఖరాబాదరందరకరము శిఖరాబాసకరము గోవిందరకరము శిఖరాబా ఓ జందరందరకరము శిఖరాందరకరము శిఖరాందరకరము రబరబర శిఖరమ ఆత్మీయులను ప్రార్థన చేస్తాం ప్రభా. ఆసకర ప్రతి మెంబర్స్ ప్రభా చర్చ్లో పాల్గొంటామని ప్రార్థన చేస్తున్నాం. 100 కోట్లు ఆదేశం ఇచ్చామని ప్రార్థన చేస్తున్నాం. సగర విషికరవ సగర వీధురందరకర ముషీందరందరకరవ ఓ జందర ముషీందరమందరవ ఓ సగర వీధురవ ఓ సగర విషికరవ ఓ సగర విషికరవ ఓ సగర విషికరవ సగర వీధురందరకర ముషికరవ ఓ సగర వీధురందరకర ముషికరవ సగర వీధురందర ఓ సగర విషికరవ సగర వీధురందరకర ముషికరవ సగర వీధురవ ఓ సగర వీధురందరకర ముషికరవ సగర వీధురవ ఓ సగర వీధురందరకర ముషికరవ సగర వీధురందరవ ఓ సగర వీధురందరవ ముషికరవ సగర ముషికరవ ఓ సగర వీధురందరవ ముషికరవ సగర వీధురందరవ ముషికరవ సగర వీధురవ ఓ సగర వీధురందరవ ముషికరవ సగర వీధురందరవ ముషికరవ ఓ సగర వీధురందరవ ముషికరవ సగర వీధురందరవ ముషికరవ ఓ సగర వీధురందరవ ముషికరవ సగర వీధురందరవ ముషికరవ సగర వీధురవ ఓ సగర వీధురందరవ ముషికరవ సగర వీధురవ ముషికరవ అజగర వీధురవ ముషికరవ సగర వీధురవ ముషికరవ సగర వీధురవ ఏ సగర వీధురవ ముషికరవ సగర వీధురందరవ ముషికరవ సగర వీధురవ ఓ సగర వీధురందరవ ముషికరవ సగర వీధురందరవ ముషికరవ ఓ సగర వీధురందరవ ముషికరవ సగర వీధురందరవ
shikara vasakara vidaro dharava o zakara vidaro bodara andara kara shindara andara kara shikara andara kara o zakara vidaro andara kara shindara andara kara shikara vasakara o zandara idara vidaro andara andara kara shindara andara kara shikara vasakara o zakara vidaro andara kara shindara andara kara bara bara shikara o zandara andara vidaro andara andara kara shindara andara kara shikara o zakara vidaro andara kara shindara andara kara shindara andara kara bara bara o bara bara bani e zakara vidaro andara kara shindara andara kara shikara o zakara vidaro andara kara shindara andara kara shikara bara 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 sindara andara kara bara bara o zakara bara shikara vasakara idare kara vidaro andara kara హల్లెలూయా హల్లెలూయా. రెండో ముఖ్యాంశం కోసం మనం ప్రార్థన చేసుకుందాం. పెరిగిన దేవుని దయ కోసం మనం ప్రార్థన చేసుకుందాం. మినిస్ట్రీ యొక్క శక్తిమైన తలుపులు మాకు తెరిచి ఉండాలని ప్రార్థన చేసుకుందాం. మేము పెరుగుతున్న పరిచయం కలిగి ఉన్నాము. యేసు నామములో ప్రవచనం ప్రకారం దేవుని శక్తి మనతో పనిచేస్తుందని మనం ప్రార్థన చేసుకుందాం. రండి మనం ప్రార్థన చేసుకుందాం. శిఖరవా సందరవా దరమాందర పుషిందరవా దరవా. దేవుడికి ధన్యవాదాలు. దేవుడి కృప ఈ మినిస్ట్రీలో ఉన్నాను. దేవుడికి ధన్యవాదాలు. మినిస్ట్రీ యొక్క ప్రభా తెలుపులు తెరిచవని దేవానికి వందనాలు. శిఖరవా సకర వీధులు వందర కరప ఓ సకర వీధులు వందర నగర పుషిందర అందర కర పుషిందర అందర కరప ఓ సకర వీధులు వందర కర పుషిందర అందర కర పుషిందర వాదర వాదరవా ఓ రవర పుషిందర వాదర వాదర శిఖరవా సకర వాదర వాదరవా ఓరవ వీధులు శిఖరవా సకర పుషిందర అందర కర పుషిందరవా ఓ సకర వీధులు వందర కర శిఖరవా సకర వీధులు వందరవా ఓ సకర వీధులు వందర కర పుషిందర అందర కర శిఖరవా ఓ సకర వీధులు వందర శిఖరవా సకర వీధులు వందర వందరవా ఓ సకర వీధులు వందర కర పుషిందర అందర కర శిఖరవా ఓ సకర వీధులు వందర కర బర శిఖరవా సకర శిఖరవా సకర వీధులు వందర కర శిఖరవా ఓ సకల వీధులు వందర కర పుషిందర అందర కర శిఖరవా సకర వీధులు ఆ సకల వీధులు వందర కర పుషిందర అందర కర పుషిందర అందర కర శిఖరవా సకర ఏ సకల వీధులు వందర కర పుషిందర అందర కర పుషిందర అందర ఓ సకల వీధులు వందర కర పుషిందర అందర కర పుషిందర అందర కర ఓ సకల వీధులు వందర కర పుషిందర అందర కర పుషిందర అందర కర ఓ సకల వీధులు వందర కర పుషిందర అందర కర పుషిందర ఓ బాబా బాబా ప్రవచన ప్రకారం ప్రతి మన అనేక ధన్యవాదాలు. ఓ సకల వీధులు వందర కర పుషిందర అందర కర ఓ సకల వీధులు వందర శిఖరవ సకరవ శిఖరవ ఓ సకల వీధులు పోదర మాందర శిఖరవ సకల వీధులు ఓ సకల వీధులు పోదర మాందర శిఖరవ సకల వీధులు ఓ సకల వీధులు అందర కర శీతర అందర వరవ శీతర అందర అందర కరవ ఓ సకల వీధులు అందర కర శీతర అందర కరవ ఓ సందర వీధులు అందర కర శీతర అందర కర శీతర అందర కరవ ఓ సకల వీధులు అందర కర శీతర అందర కర శీతర అందర కరవ ఓ సకల వీధులు అందర కర శీతర ఆ బాబా సందర అందర కరవ ఓ సకల వీధులు అందర కర శీతర ఆ రవ రవ శీతర అందరవ ఓ సకల వీధులు అందర కర శీతర అందర కరవ ఏ సకల వీధులు అందర బారవ అందర శీతరవ ఓ సకల వీధులు అందర కర శీతర అందర కర వీధులు అందర 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 కరవ ఓ సకల వీధులు అందర కర శీతర అందర కర శిఖరవ సకల వీధులు అందర మాందరవ ఓ సకల అందర కర శీతర అందర కర శిఖరవ సకల వీధులు అందర మాందర అందర ఓ సకల వీధులు అందర మాందర మాందర ఇందర కర దరి కర బర 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 శీతర అందర కరవ ఓ సకల వీధులు అందర కర శీతర అందర కర వీధులు అందర కర వరవరపు ఏక పుస్తందర వీధులు అందర కర శీతర అందర ఏ సకల వీధులు అందర సకల వీధులు అందర శిఖరవ సకరవ ఓ సకల వీధులు అందర శిఖరవ సకల వీధులు అందర ఓ సకల వీధులు అందర అందర ఇందర కర శీతర అందర కర శిఖరవ ఓ రబర బర శీతర అందర కర దిరిందర కర వీధులు అందర అందర కర వీధులు అందర ఓ సకల వీధులు అందర కర శీతర అందర కర శిఖరవ ఓ సకల వీధులు అందర కర సకల వీధులు అందర కరవ ఓ సకల వీధులు అందర అందర కర శీతర అందర కర శిఖరవ ఓ సకల వీధులు అందర అందర శిఖరవ సకల వీధులు హల్లెలూయా హల్లెలూయా. మూడో ముఖ్యాంశం కోసం మనం ప్రార్థన చేసుకుందాం. రక్షణ పొందలేని కుటుంబాలు, ఫ్రెండ్స్, పొరుగువారు రక్షణ పొందాలని మరియు వారు సత్యం తెలుసుకోవాలని ప్రార్థన చేద్దాం.
వారు యేసుక్రీస్తు వారు ప్రభుగా మరియు రక్షకుడుగా స్వీకరించాలని మనం ప్రార్థన చేసుకుందాం. రండి మనం ప్రార్థన చేసుకుందాం. శిఖరవ సకర వీధురొందర కరవ శీందర వారము శిఖరవ సకర వీధురొందర కరవ కుటుంబాలు, ఫ్రెండ్స్, పొరుగు వారు అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. వారి రక్షణ రావాలని శిఖరవ సకర వీధురొందర శిఖరవ ప్రభు అయిన యేసుక్రీస్తు స్వీకరించాలని ప్రభావ వారి మనలో ఓపెన్ చేయాలని మేము ప్రార్థన చేస్తున్నాం. శిఖరవ సకర వీధురొందర కరవ ఓ దందర వీధురొందర కరవ శీందరందర కరవ శిఖరవ ఓ రవర కరవ శీందరందర కరవ శిఖరవ సకర ఏరే బెరే బెరే ఓ శీందరందర కరవ శీందరందర కరవ శీందరందర కరవ ఓ జరవర కరవ శీందరందర కరవ శీందరవర కరవ ఓ సకర వీధురొందర కరవ శీందరందర కరవ శిఖరవ సకరవ ఓ రమందర వీధురొందర మందర శీందరందర కరవ శీందరందర కరవ ఓ సకర వీధురొందర శిఖరవ సకర వీధురొందర మందరవ ఓ సకర వీధురొందర కరవ శిఖరవ సకర శిఖరవ ఏదరందర కరవ శిఖరవ సకర శీందరందర కరవ వీధురొందర ఓ సకర వీధురొందర కరవ శీందరందర కరవ శిఖరవ సకర వీధురొందర ఏ సకర వీధురొందర శిఖరవ సకర వీధురొందర కరవ ఓ సకర వీధురొందర మందర మందర శిఖరవ ఏ సకర వీధురొందర మందర శిఖరవ సకర వీధురవ ఏ సకర వీధురొందర మందర శిఖరవ సకర వీధురొందర కరవ రామ వీధురొందర ఏ సకర బాదరవ యేసునామమున ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. ఆకాశం కన్నా పైన ఇంకా నెల కింద, ఆకాశం కన్నా పైన ఇంకా నెల కింద, అన్నిటికంటే గొప్పది యేసుని నామము, అన్నిటికంటే గొప్పది యేసుని నామము. పరిశుద్ధాత్మ ఇస్తుంది మాకు యేసుని నామము, పరిశుద్ధాత్మ ఇస్తుంది మాకు యేసుని నామములో, అన్నిటికంటే గొప్పది యేసుని నామము, అన్నిటికంటే గొప్పది యేసుని నామము. ఆకాశం కన్నా పైన ఇంకా నెల కింద, ఆకాశం కన్నా పైన ఇంకా నెల కింద, అన్నిటికంటే గొప్పది యేసుని నామము, అన్నిటికంటే గొప్పది యేసుని నామము. పరిశుద్ధాత్మ ఇస్తుంది మాకు యేసుని నామములో, పరిశుద్ధాత్మ ఇస్తుంది మాకు యేసుని నామములో, అన్నిటికంటే గొప్పది యేసుని నామము, అన్నిటికంటే గొప్పది యేసుని నామము. స్వస్థ ఇస్తుంది ప్రభు యేసుని నామములో, స్వస్థత ఇస్తుంది ప్రభు యేసుని నామములో,
అన్నిటికంటే గొప్పది యేసుని నామము, అన్నిటికంటే గొప్పది యేసుని నామము. హల్లెలూయా. ఈ ఆదివారం కూడికలోకి మీకు మరొకసారి స్వాగతం పలుకుతున్నాను. ర్యాప్సడీ సమయము ఆగస్టు 15 ఆదివారము. పాస్టర్ క్రిస్ గారు ఇలాగ చెప్పుచున్నారు, దైవిక అనుకూలత. ఆయన పరిపూర్ణతలోని మనము కృప ఎంబట కృపని పొందుకుంటుంటిమి. యోహాను 1:16 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు దేవుడి బిడ్డ అయితే దేవుడి అనుకూలత కలిగి ఉన్నారు మరియు మీరు దానిని గుర్తించడము చాలా ముఖ్యం. ప్రైజ్ ది లార్డ్. మనము దైవిక అనుకూలత గురించి మాట్లాడేటప్పుడు క్రీస్తు యేసు కృప మీపై మోపబడి ఉందని దానికి అర్థం. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథము ఇలాగ చెప్పుచున్నది, మోషే ద్వారా గ్రహింపబడెను. ప్రైజ్ ది లార్డ్. కృప మరియు సత్యము యేసు క్రీస్తు ద్వారా కలిగెను. ప్రైజ్ ది లార్డ్. యోహాను 1:17 రోమా సువార్త 5:17 ఇలాగ చెప్పుచున్నది, మరణము ఒకరి అపరాధ మూలము నుంచి వచ్చినకై ఆ ఒకరి ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యము నీతి దానము పొందువారు జీవం గలవారై మరి నిశ్చయంగానే యేసుక్రీస్తుని ఒకరి ద్వారానే ఏలుదురు. ఇదే కృపా సమృద్ధి మనము పొందుకున్నాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన అంశవాక్యము దీనిని కృప వెనుకల కృప అని పిలుస్తుంది. హల్లెలూయా. నేను ఎప్పుడు దైవిక అనుకూలంగా నడుస్తున్నాను మరియు పని చేస్తున్నాను అని మీరు ప్రకటించాలి. ప్రైజ్ ది లార్డ్. లూకా 1:28 దేవదూత మరియకు నమస్కరించినది గుర్తు చేసుకోండి. దైవ ప్రాప్తురాల నీకు శుభము. అదే వ్యక్తీకరణ ఎఫెసీయులకు 1:6 ఉపయోగించబడింది. ప్రైజ్ ది లార్డ్. మనము తన ఎదుట నిర్దోషులై పరిశుద్ధులముగా ఉండవలెను. జగత్తు పునాది వేయమునపబడ నుంచే ప్రేమ చేత ఆయన మనల్ని క్రీస్తులో ఏర్పరచుకొనెను. ప్రైజ్ ది లార్డ్. గ్రీకు భాష చారిటో అనగా దాని అర్థము కృప లేదా ప్రత్యేక గౌరవంతో నింపబడటం, అంగీకరించడం లేదా దయాప్రాప్తులవటం. కాబట్టి మనము ప్రియమైన వారిలో దయాప్రాప్తులము. హల్లెలూయా. మీలో పని చేస్తున్న యేసుక్రీస్తు కృపను మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఆ కృపతో అన్నీ పనిచేస్తాయి. భూమి మీకు ప్రతిస్పందిస్తుంది, ఆకాశము మీకు ప్రతిస్పందిస్తుంది. జీవితము మహిమాన్వితమైనది మరియు మీరు ఏ పని చేయ తలపెట్టినా అది అభివృద్ధి చెందుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనము ఇప్పుడు ప్రార్థన చేసుకుందాము. దేవుడు నాకు సమృద్ధిగా కృపని ఇచ్చారు. నేను ఆయనకి అనుకూలంగా ఉన్నాను. నేను దేవునికి దైవికంగా అనుకూలంగా ఉన్నాను మరియు అసాధారణ మరియు అంతేంద్రియ జీవితము కోసము ఆయన కృపలో ఉన్నాను. అందువల్ల నేను అనుకూలత యొక్క అవగాహనలో జీవిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. మరియు నడుస్తున్నాను మరియు ప్రపంచంలో ఏమి జరిగినను నేను చింతించను. దేవుడికి మహిమ కలుగును గాక. తదుపరి అధ్యయనము యోహాను 1:16, కీర్తన 5:12, ఎఫెసీయులకు 4:7 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ధన్యవాదములు. My
My name is Beatrice Jumbo. I'm 31 years old from Lagos, Nigeria. It all started in 2002 when I was in secondary school. I started experiencing pains on my leg and I went to the dispensary. They gave me paracetamol and I went to the hospital. I visited the hospital. An X-ray was taken and the doctor said it was osteonecrosis and I would have to undergo an operation, which I did. And after the operation, 2 pins were inserted on my right hip and 1 at the left hip. I carried the pin for 5 years. During that time in secondary school, I had to use crutches while in school. After a while, I dropped the crutches and continued about my business. In 2020, the pains became too unbearable. Going out was difficult. I wasn't going out anymore. Places I had to go to, it's either I take a taxi to the place and come back. Walking was just difficult. Anything that requires me walking, I try to avoid it. I was always at home, indoors. Also, the doctor told me that it's not curable, that I would have to do another operation, which is a total hip replacement surgery. That's the only way that I could manage it, or I could keep up with the pain because I kept on complaining that I was always feeling pain. Yes, they would give me injections on the leg, give me drugs, but the pains won't go away. The pains were consistent. As a result of the operation, one of my legs grew shorter, the right leg grew shorter, and it was 1.5 centimeters short. Walking was difficult. At some point, I had to pad my shoe to enable me walk. But even with that, walking was difficult. Every step I took was painful. I couldn't put pressure on the leg. Each step I took was painful. I couldn't put my weight on my right leg. So I was looking for ways to enable me walk. It's either someone is aiding me or I'm actually not going out. But if I have to, putting weight on that leg was very difficult. Because of this condition, there were so many things that a young girl like her is supposed to do that she would not do. Like she will not go to any place that will require her walking. To climb stairs and come down, she will not want to do that. Even when maybe we are going out, sometimes I might have to help her, like, so she can hold me because she will limp. Life became so unbearable. I didn't want to keep living. I kept on asking myself, what's the point living if my life is going to be a life of pain? During September 2020, one Sunday morning, I went to church ahead of Life Healing Stream service. I was so excited and I registered for the Healing Streams Life Healing service. I prepared myself. I refused to be distracted. I locked myself in my room. I participated with my laptop. During the service, one of the ministers mentioned my case. He made mention of growing out limbs as we were praying. I held on to that word. Reverend, as you were ministering, the power of God was growing out limbs. People with short hands, short legs, they are being grown out now. Right where you are, you need to let us know right now, because I saw it happen. Wow. I knew it was my set time. I knew that the Lord has remembered me. And yes, I felt a sensation on my leg and I was excited. I started jumping up in my room, raising my hands, jumping, because I knew that yes, it was my set time and I've received my miracle. Now I'm completely healed. Now I can do all those things I couldn't do before. I can climb the stairs, I can walk around, I can sit. I went back to the hospital. The doctor measured my leg because I asked the doctor to measure my leg, and he did and told me that, Beatrice, your legs are equal. I was excited. I knew that the Lord has done it for me. After she received the healing, she has become a very happy person. I was very happy. I was very excited. I was screaming. I can jump and no pains. I'm so grateful to God for what He has done, for giving me my life back and giving me my healing. We have the life of God which cannot be corrupt. Praise the Lord. Because church was not supposed to get sick ever. Church, the message to the church is that they have divine life. Praise the Lord. Jesus said, not mine but thine be done.
Do you ask God that what you are doing, should you be doing it or not? Many don't have that consciousness. God wants you to live according to His will. Bible says those who are living, they should not live for themselves, but to Him for who died for them and who has purchased them. Father, in the name of Jesus, I pray for children. I speak health. I speak healing in their bodies in the name of Jesus. I command that demon of darkness to leave them in the name of Jesus Christ of Nazareth. I command those unclean spirits to come out of them in the name. నువ్వు నా దేవుడు, నువ్వు నా క్రీస్తు, నువ్వు నా యేసు, నువ్వు నా సర్వము. నువ్వు నా దేవుడు, నువ్వు నా క్రీస్తు, నువ్వు నా యేసు, నువ్వు నా సర్వము. నువ్వు నా సర్వము, 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 నువ్వు నా సర్వము. నీ కీర్తి నశించనది, నీ వాక్యము నా ఆధారము. నీ స్వరముతో ఈ భూమి కదులుతుంది, నీ చిత్తంతో సూర్యం అస్తమించుంది. నీ కీర్తితో నశించనది, నీ వాక్యము నా ఆధారము. నీ స్వరముతో ఈ భూమి కదులుతుంది, నీ చిత్తంతో సూర్యం అస్తమించు. నువ్వు నా దేవుడు, నువ్వు నా క్రీస్తు, నువ్వు నా యేసు, నువ్వు నా సర్వము. నువ్వు నా దేవుడు, నువ్వు నా క్రీస్తు, నువ్వు నా యేసు, నువ్వు నా సర్వము. నువ్వు నా సర్వము, 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 నువ్వు నా సర్వము. నీ నామము ప్రతి తల వంగెను, నీ ముందు అందరూ సమ్మానిస్తాము. నీ ప్రేమతో భూమి వికసిస్తుంది, నీ కృపతో మేము జీవిస్తాము. నీ నామమును ప్రతి తల వంగెను, నీ ముందు అందరం సమ్మానిస్తాము. నీ ప్రేమతో భూమి వికసిస్తుంది, నీ కృపతో మేము జీవిస్తాము. నువ్వు నా దేవుడు, నువ్వు నా క్రీస్తు, నువ్వు నా యేసు, నువ్వు నా సర్వము. నువ్వు నా దేవుడు, నువ్వు నా క్రీస్తు, నువ్వు నా యేసు, నువ్వు నా సర్వము. నువ్వు నా సర్వము, 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 నువ్వు నా సర్వము,
ధన్యవాదములు ఇవ్వండి, ఆయనకి ధన్యవాదములు ఇవ్వండి. ఆయన ఏదైతే తమ ప్రేమలు మనకి చేశారు అవన్నీ యేసు తమ ప్రేమలు మన కొరకు చేశారు. ధన్యవాదములు ఇస్తున్నాం ప్రభువా, మీ యొక్క గొప్ప ప్రేమ కొరకు, ఆ లోతైన ప్రేమ కొరకు. దీని ద్వారా అయితే మీరు మాతో ప్రేమించారు. మేము మీకు కృతజ్ఞతలై ఉన్నాము. ధన్యవాదములు. ఈ సమయం కొరకు ఏదైతే మీరు మాకు ఇచ్చారు, మేము మీ వచనాల ద్వారా విని ముందుకు వెళ్ళడానికి మేమంటున్నాము. మా ఆత్మలు, మా మనస్సులు తెరవబడి ఉన్నాయి మీ వచనం ద్వారా విని గ్రహించడానికి. ఈ ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కూర్చోవచ్చు. హల్లెలూయా. అయితే రెడీగా ఉన్నారా? యేసుక్రీస్తులో వచ్చిన తర్వాత అన్నిటికంటే పెద్ద పని ఏదైతే మీరు మొదలు పెడతారు అది మీ మైండ్ ని మార్చడం. ఎందుకంటే మైండ్ ని మార్చకుండా అవన్నీ ఏదైతే యేసు మన కొరకు చేశాడో మీరు దాన్ని కేవలం అర్థం చేసుకోగలలేదు, మరియు దాని ఆనందాన్ని మీరు పొందలేరు. ప్రైజ్ ది లార్డ్. మీకు తెలుసా ఈ ప్రపంచాన్ని మార్చడం చాలా సులభమని? మిమ్మల్ని మీరు మార్చుకోవడం మొదలు పెట్టండి, మరి ప్రపంచం తమకు తానే మారుతుంది. ఇట్స్ సో సింపుల్. చాలా మంది మైండ్ లో ఈ ప్రశ్నలు ఉంటాయి, నేను ఈ ప్రపంచాన్ని ఎలా మార్చాలి అని. చాలా సరళమైనది. మిమ్మల్ని మీరు మార్చుకోండి, ప్రపంచం మారడం మొదలు పెడుతుంది. ఇది చాలా లోతైన నిజం. ఏదైతే ప్రజలు అర్థం చేసుకోవడంలో వాళ్ళ జీవితమే పడుతుంది. ఆఫీస్ లో పని చేస్తూ ఉంటారు, మరి అంటారు ప్రపంచాన్ని నేను ఎలా మార్చాలి అని, నా కొలీగ్స్ ని ఎలా మార్చాలి అని. ఎందుకంటే అందరూ కోరుకుంటున్నాడు మార్పులు రావాలని. ఇలా ఏ వ్యక్తి మీకు కనపడడు ఎవరైతే మార్పులను కోరుకోవడం లేదు. ప్రతి ఒక్క వ్యక్తి ఏదో ఒక మార్పుని కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కానీ తెలియదు మార్పు ఎక్కడి నుండి వస్తుందో అనేది. మార్పు వస్తుంది ఎప్పుడైతే మీ మైండ్ ని మీరు మారుస్తారు. అండ్ ఇట్స్ మేక్ లైఫ్ ఈజీ. జీవితం సులభమైపోతుంది. జీవితం సులభమైపోతుంది. మీరు వేరే వ్యక్తిని మార్చాలనుకోవడం లేదు, మీరు కేవలం మిమ్మల్ని మీరు మార్చుకోవాలి. ఆలోచించుడండి, దేవుడు ఏం చేశాడు? తను యేసుక్రీస్తుని పంపాడు. మరి యేసుక్రీస్తు మనకి దేవుని యొక్క రూపాన్ని చూపించాడు. దేన్నైతే మనం చూసి మారుతూ వెళ్తున్నాము. ప్రైజ్ ది లార్డ్. అయితే చాలా ఇంపార్టెంట్, ఎప్పుడైతే మీరు మారాలని ఆశిస్తున్నారు, మిమ్మల్ని మీరు మార్చాలని ఆశించండి. ఇఫ్ యూ కెన్ చేంజ్ యువర్ సెల్ఫ్, యూ చేంజ్ హోల్ వరల్డ్. ఒకవేళ మిమ్మల్ని మీరు మార్చగలిగితే మీరు పూర్తి ప్రపంచాన్ని మార్చగలరు. అన్నిటికంటే పెద్ద బలం మిమ్మల్ని మీరు మార్చడం యొక్క బలం. ఏ విధంగా అయితే మీరు ఆలోచిస్తున్నారు, ఏ విధంగా అయితే మీరు పని చేస్తున్నారు, మీరు దాన్ని మార్చగలరా? మీరు 8 గంటలకు లేచేవారు, ఇప్పుడు మీరు 5 గంటలకు లేవగలరా? మీరు ఎప్పుడు ఉదాసులై ఉండేవారు, ఇప్పుడు మీరు సంతోషంగా ఉండగలరా? మీరు ఎప్పుడు అబద్ధాన్ని చెప్పేవారు, ఇప్పుడు మీరు అబద్ధం చెప్పడం మానగలరా? నేను మీకు చెబుతున్నాను, మరియు జీవితం ఏమైపోతుంది? సులభం. మీరు మారితే ఈ ప్రపంచం తమంత తామే మారిపోతుంది. ఎందుకు నేను ఇది అంటున్నాను అంటే, మేము మా సందేశంలో ఉన్నాము. దాని పేరు ఎల్లప్పుడూ పెరుగుతున్న జీవితం. మరి ఈరోజు దాన్ని చివరి భాగం, మెసేజ్ యొక్క చివరి భాగం. కానీ జీవితం ఎల్లప్పుడూ ముందుకు వెళ్తుంది. అవునా? సో రెడీగా ఉన్నారా? మరియు మేము అన్నాము, అన్నిటికంటే మొదటిది ఎల్లప్పుడు పెరుగుతున్న విశ్వాసము, ఎల్లప్పుడు పెరుగుతున్న కృప, ఎల్లప్పుడు పెరుగుతున్న జ్ఞానము, ఎల్లప్పుడు పెరుగుతున్న ప్రేమ, ఎల్లప్పుడు పెరుగుతున్న దర్శనం, ఎల్లప్పుడు పెరుగుతున్న సేవ. మరి ఈ రోజు మనం మాట్లాడుతున్నాం ఎల్లప్పుడు పెరుగుతున్న మహిమ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు మీ యొక్క విశ్వాసంపై పనిచేయాలి.
మీరు మీ యొక్క విశ్వాసంపై పనిచేయాలి. మీరు వాస్తవంగా ఏ విషయాలపై విశ్వాసించారు, ఏ విషయాలపై, ఎందుకంటే ఏ విషయాలపై మీరు విశ్వాసిస్తున్నారు, ఎందుకంటే అవే విషయాలు మీరు ఎన్నుకున్న దాన్ని బట్టి ఉంటాయి. సో ఇంపార్టెంట్ దట్ యువర్ వర్క్, మీరు మీ లోపల చూడాలి, మిమ్మల్ని మీరు అడగాలి, మీరు ఏ విషయాలపై విశ్వాసిస్తున్నారు. మీకు తెలుసా యేసుక్రీస్తు నామం అన్నిటికన్నా పెద్దది అని? మీకు తెలుసా పరిశుద్ధాత్మ మీతో ఉంటే కనుక మీరు ఏదైనా మార్చగలరు అని? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇట్స్ సో వైటల్. వర్క్ ఆన్ యువర్ బిలీవ్. ఎందుకంటే మీరు విశ్వాసించలేకపోతే ఏదైతే దేవుడు మీకు ఇచ్చారో మీరు దాన్ని చూడరు కూడా. దేవుడు మీకు ఏదైతే ఇచ్చాడు మరి ఎక్కడి నుండి మొదలవుతుంది మీ మైండ్ ని మార్చగలరు అన్నాడు మనం చూద్దాం. రోమియోల గ్రంథము 5వ అధ్యాయము 1-2 వచనం, హిందీ మరియు ఇంగ్లీష్ లో కూడా. ఇది చాలా పెద్ద వచనము, దీన్ని మనం అనవచ్చు. ఏ సోదరులారా, నేను మీకు చెబుతున్నాను, దేవుని యొక్క స్మరణాన్ని మీకు గుర్తు చేసి చెబుతున్నాను, శరీరాన్ని, జీవితం మరియు దాన్ని దేవునికి బలిదానం చేస్తూ వెళ్ళండి, ఇదే మీ ఆత్మీయ యొక్క సేవ. నెక్స్ట్, ఈ లోకం యొక్క అనుసారంను అనుసరించక మరియు మీ మైండ్ నూతనమగుట వలన అనండి, మీ మైండ్ నూతనమగుట వలన. ఇది కాదు మీ భార్య మైండ్ నూతనమగుట వలన అని, ఇది కాదు ఈ గవర్నమెంట్ యొక్క మైండ్ నూతనమగుట వలన అని. ఆయన అన్నారు, మీ మైండ్ నూతనమగుట వలన మీ నడవడికలు కూడా మారుతూ వెళ్ళాలి. తను ఏం చెప్తున్నాడు? ఎప్పుడైతే మీ మైండ్ మారుతున్నప్పుడు మీ జీవితం మారుతుందండి. ఒకవేళ మీరు మీ జీవితాన్ని మార్చాలనుకుంటే మీరు మిమ్మల్ని మీ పైన పని చేయాలి. అయితే ప్రక్క వారితో అనండి, మీ మైండ్ ని మార్చండి, ఈ లోకంలాగా ఆలోచించకండి. మళ్ళీ అనండి, ఈ లోకంలాగా ఆలోచించకండి. మళ్ళీ అనండి, ఈ లోకంలాగా ఆలోచించకండి. దేవుడు మనతో చెబుతున్నాడు, ఈ లోకంలాగా ఆలోచించకండి. ఎప్పటిదాకైతే మీరు ఈ లోకంలాగా ఆలోచిస్తున్నారు, మీరు ముందుకు వెళ్ళడం ఏమైపోతుంది? అసాధ్యం. ఎందుకంటే ఈ లోకం ముందుకు వెళ్ళడం లేదు, ఈ లోకం ఎక్కడికి వెళ్తుంది? వెనక్కి. వారు ఈ భూమి పైన కూడా సంతుష్టులు అవడం లేదు. వారు ఇప్పుడు చంద్రుడి మీదకి వెళ్లి సంతుష్టులు అవ్వాలనుకుంటున్నారు కూర్చుని. దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్. ప్రకవారితో మళ్ళీ అనండి, ఈ లోకంలాగా ఆలోచించకండి, ఇది మీ పైన ఉంది. అయితే అనకండి ఈ లోకం ఏమంటుందో అనేది. అందుకే మేము మీకు చెబుతున్నాం, ఈ లోకంలాగా ఆలోచించకండి అని. ఈ లోకం ఏమంటుందో అనేది ఆలోచించకండి. ఏదైతే దేవుడు చెబుతున్నాడో దానిని ఆలోచించండి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఎప్పటి వరకైతే మీ మనస్సు మారదు, ఏది మారదు. మీ మైండ్ ఏంటంటే మీ ఆత్మ కొరకు ఒక దారి. మీ మైండ్ మీ ఆత్మ కొరకు ఒక దారి. దీని అర్థం ఏంటంటే మనము మన ఆత్మ ద్వారా జీవిస్తున్నాము. ఈ ఆత్మలోకి విషయాలు ఎక్కడి నుండి వెళ్తాయి? ఏదైతే మనం చెవుల ద్వారా వింటున్నాము. ఇప్పుడు ఇది మైండ్. మరి ఇక్కడ నుండి లోపలికి వెళ్తున్న విషయాలు, ఈ మైండ్ చెడిపోయింది. మరి మంచి విషయాలను వేస్తే లోపలికి ఏం వెళ్తుంది? మంచి విషయాలా, చెడు విషయాలా? అయితే ఆగండి, ఇప్పుడు అర్థమవుతుంది. ఉంగరం కనబడుతుందా? కనబడలేకపోతే అనుకోండి నా చేతిలో ఉందని. రెండోది, కనబడలేకపోవచ్చు, ఇది ఉంగరం, అవునా? మైండ్ ఇది ఏంటిది అనుకోండి. ఈ ఉంగరం చాలా చెడుదైపోయింది. మరి నేను నీళ్లు వేస్తాను ఇక్కడ నుండి. అయితే ఇక్కడ నుండి ఏం వెళ్తుంది? మళ్ళీ ఇక్కడ నుండి మంచి నీరు వేస్తే ఇక్కడ నుంచి ఏం దొరుకుతుంది? ఇక్కడ నుండి మంచిగా వేస్తే ఇక్కడ నుండి ఏం వస్తుంది? అంటే ఎప్పుడైతే మైండ్ సరిగ్గా లేదు, దేవుని యొక్క వచనాలను మీరు విన్నా గానీ మీ ఆత్మలోకి ఏం వెళ్తుంది తెలియదు, ఏం వెళ్తుందో అనేది. ఒకవేళ మైండ్ సరిగ్గా లేకపోతే ఆత్మ కూడా సరైన విషయాలు చెబితే నేను బయటకు ఏం వస్తుంది? చెడు విషయాలే. ఎందుకంటే ఆత్మ ఏదైతే చెబుతుంది అది ఎక్కడికి వెళ్తుంది? మైండ్ దాకి. మైండ్ ఏ పాడైపోయింది, మరి బయట అవుట్పుట్ ఏమొస్తుంది? పాడైపోయింది. నేను మీకు మంచి విషయాలను చెప్పినా గానీ అనుకోండి, నేను ఇప్పుడు అన్నాను, ఓ మీ మైండ్ మార్చుకోండి, మీ భార్య యొక్క మైండ్ మార్చకండి.
చివరిసారి నేను మా పాస్టర్ తో నా భార్య గురించి మాట్లాడాను, అందుకే ఇప్పుడు పాస్టర్ గారు ఈ సందేశాన్ని వినిపిస్తున్నారని. అర్థమైందా? సమస్య ఏంటిది? ఈ మైండ్. నేను వాక్యాన్ని చెబుతున్నాను, కానీ ఆ వ్యక్తి ఏం అర్థం చేసుకుంటాడు వేరే ఏదో. సమస్య ఏంటిది? నేను మంచి విషయాలను చెబుతున్నాను, అర్థమవుతుందా నేను ఏదైతే చెబుతున్నాను? ఎందుకంటే మైండ్ ఏముంది, చెడిపోయింది. ప్రైజ్ ది లార్డ్. సరైనది చెప్పినా గానీ ఆ వ్యక్తిది మైండ్ ఏమైంది, పాడైపోయింది. లోపలికి ఏమైతుంది, పాడైన విషయాలు వెళ్తున్నాయి. దేవుడు లోపల సరైన ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, కానీ ఎప్పటి వరకైతే తను ఆ సమాచారాన్ని బయటకు తీసుకొచ్చాలనుకుంటున్నాడో అప్పటి వరకే ఆ సమాచారం ఏమైపోతుంది, పాడైపోతుంది. అందుకే నేను మీకు చెప్పాను, ఎప్పుడైతే మీరు యేసుక్రీస్తులోకి వచ్చేస్తారో అన్నిటికన్నా ముఖ్యమైన పని ఏంటిది, మీ మైండ్ ని మార్చడం. మీ మైండ్ ని మార్చడం. సో యు వర్క్ ఆన్ యువర్ మైండ్. వర్క్ ఆన్ యువర్ మైండ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వింటున్నారా మీరు? ఇట్స్ సో ఇంపార్టెంట్. మీకు తెలుసా, మీ మైండ్ మీ టేస్ట్ ని కంట్రోల్ చేయగలదు. మంచి తిండిని కూడా మీరు మీ నాలుక పైన పెట్టినా కానీ మీ మైండ్ చెడిపోయింది అయి ఉంటే కనుక మీకు అనిపిస్తుంది, చాలా చెడైన అన్నము అని. నాకు తెలుసు నేను ఏమంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఒక వార్తనండి, మీ మైండ్ ని మార్చుకోండి. నడవండి 2 కొరింథీయులు 4వ అధ్యాయము 6వ వచనం. మనం ఎందులో ఉన్నాము? ఎల్లప్పుడు పెరుగుతున్న మహిమలు. ఎల్లప్పుడు పెరుగుతున్న మహిమ. ప్రకవారితోనండి, ఎల్లప్పుడు పెరుగుతున్న జీవితం. దేనిపైన పని చేయాలి? దీని కొరకు మీ మైండ్ పైన. దేనిపైన? ఒకవేళ మీరు మీ మైండ్ పైన పని చేయగలిగితే అయితే మీరు మీకు మీరే చాలా పెద్ద సహాయం చేసుకున్నారు. యు హెల్ప్ యువర్ సెల్ఫ్. యు లవ్ యువర్ సెల్ఫ్. మీరు మీకు సహాయం చేసుకున్నారు. మీరు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. ఎందుకంటే మీకు తెలుసు నిజమైన మార్పు ఎక్కడి నుండి వస్తుంది, మీ మైండ్ మార్చడంలో. మరియు మీరు మీ మనసును తయారు చేసుకున్నారు, నేను నా మైండ్ ని మారుస్తానని. మరియు ఈ లోకంలో ఉన్న ఏ బలం కూడా మీ మైండ్ ని మార్చలేదు. ఎందుకంటే మీ మెదడు మొదల్లో లేదు, తెలుసు కదా. మన దగ్గర ఒక మొదల్లో ఉంది. ఏంటిది? ఏదైతే ఫిజికల్ ఉందో, కానీ మైండ్ ఫిజికల్ కాదు. ఎంతమందికి నా మాట అర్థమవుతుంది? తెలుసు కదా. ఆలోచనని మీరు ముట్టుకోగలరా? ఆలోచనని ముట్టుకోగలరా? ఏదైతే మీరు అనుభవిస్తున్నారు దాన్ని మీరు ముట్టుకోగలరా? అయితే ఆ విషయాలు భౌతికమైనవి కాదు. వారిని మీరు ముట్టుకోలేరు, వారిని మీరు బరువు తీయలేరు, వారిని మీరు మొప్పలేరు. ఇవన్నీ ఏంటిది? ఆత్మీయ విషయాలు. అయితే ఇవి మీ కొరకు ఎవరు మార్చలేరు. ప్రకవారితోనండి, మీ మైండ్ మార్చుకోండి. మీ మైండ్ ని మార్చుకోండి. నేను మీకు చెబుతున్నాను, మీ పూర్తి లోకం మారిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా మీరు? యూ విల్ బి హ్యాపీ. మీరు సంతోషంగా ఉంటారు. ప్రతి విషయంలో సంతోషంగా ఉంటారు. ప్రతి విషయంలో ఆనందంగా ఉంటారు. ప్రతి మీరు ఆనందంగా ఉంటారు. మీరు విషయాలను యు లివింగ్ మ్యాగ్నెట్. మనం నడుస్తూ తిరుగుతున్న అయస్కాంతం లాంటి వారం. మనం తిరుగుతున్న అయస్కాంతం లాంటి వారం. ఏ విషయాలపై మీరు ఆనందిస్తారో ఆ విషయాలు అయస్కాంతం లాగా మీ దగ్గరికి వస్తాయి. ఏ విషయాలపైన మీరు బలంగా విశ్వాసిస్తారో అవి మీ దాకా లాక్కుంటూ వస్తాయి. Our life is a total sum of the dominant thoughts in our mind. ఏదైతే జీవితంలో మన దగ్గర ఉన్నాయో ఇవి ఆ విషయాల పైన ఉన్నాయి, ఏదైతే మన మైండ్ పైన కబ్జా చేశాయి. ఒకవేళ మీ దగ్గర సైకిల్ ఉంటే ఆ సైకిల్ మీ దగ్గర అందుకే ఉంది, ఎందుకంటే సైకిల్ మీ మైండ్ ఏం చేసింది? కబ్జా చేసింది. ఏ ఆలోచనలు అయితే మీరు పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఆలోచిస్తున్నారో ఆ ఆలోచనలు వెళ్ళే విషయాలు మీ దాకా వస్తున్నాయి. ఇట్స్ సో వైటల్. ఒకవేళ ఏ వ్యక్తి అయినా పేదరికంలో ఉంటే గనక తను అందుకే పేదరికంగా ఉన్నాడు, ఎందుకంటే తన మైండ్ లో 24 గంటలు ఏ విషయాలు ఉన్నాయి? పేదరికమైన విషయాలు. తన డబ్బులను లాక్కోలేకపోతున్నాడు, తను కష్టపడిని లాక్కోలేకపోతున్నాడు. తన షాప్ నైతే తెరిచాడు, తను ఏం ఆలోచిస్తున్నాడు? నేను తప్పైతే చెయ్యలేదు కదా, ప్లేస్ ఈ విధంగా ఉంది, అరే 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 లాక్డౌన్ మొదలయ్యింది, ఇప్పుడు ఏ కస్టమర్ కూడా రాడు. ఒకవేళ అదే వ్యక్తి రేపటి నుండి వేరే విధంగా ఆలోచించడం మొదలు పెడితే, లేదు నేను దేవుని యొక్క సంతానంను, లోకం నా దగ్గరికి రావాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. 2 కొరింథీయులు 4వ అధ్యాయము 6వ వచనం.
ఇందువలన దేవుడే ఏదైతే అన్నాడో అంధకారం నుండి ప్రకాశం మెరుస్తుంది. ఇది వైజ్ఞానిక రూపంలో అసాధ్యము, ఇది జ్ఞాన రూపంలో అసాధ్యము. అంధకారం నుండి ఏం తీసుకొస్తారు? ప్రకాశం. రాస్తుంది కేవలం దేవుడే అన్నాడు అంధకారం నుండి ప్రకాశం మెరుస్తుంది అని. విజ్ఞాన రూపంలో ఇది అసాధ్యం. మీ మైండ్ ఇది అర్థం చేసుకోవడం ఏంటిది? అసాధ్యం. ఒకవేళ మీ మైండ్ మారలేకపోయినట్లయితే దీన్ని అర్థం చేసుకోవడం మీకేంటిది? అసాధ్యం అవుతుంది. మీకు అనిపిస్తుంది పిచ్చి మాటలు రాసింది ఇక్కడ, అంధకారం నుండి ప్రకాశం ఎలా వస్తుంది అని. ప్రైజ్ లార్డ్. కానీ రాసింది దేవుడే దీన్ని అన్నాడు అంధకారం నుండి ప్రకాశం మెరుస్తుంది, మరియు అదే ఓ హల్లెలూయా అదే. ఎవరు అదే? ఎవరైతే అంధకారం నుండి ఏం తీసుకురాగలడు? ప్రకాశం. అదే మన హృదయాల్లో మెరిసింది. దేవుని యొక్క మహిమ యొక్క ప్రకాశం యేసుక్రీస్తు యొక్క ముఖం నుండి ప్రకాశింపాలని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది మీ లోపల ఎవరుంటున్నారు? దేవుడు. ఏ దేవుడు? ఎవరైతే అంధకారం నుండి ఏం తీసుకురాగలడు? ప్రకాశం. నాకు ఏ బీదవాడైనా దొరికినా కానీ నాకు తెలుసు తన లోపల డబ్బులు ఉన్నాయి. నా మైండ్ ఈ విధంగానే ఉంది. ఎవరైనా అంటే కనుక నేను బీదవాడిని, నాకు తెలుసు మీరు 1 లక్ష రూపాయలు ఇవ్వగలరు. నేను బీదవాడిని, నాకు కనపడడం లేదు మీరు బీదవాడు అని. మీరు నాకు బీదవాళ్ళుగా కనపడడం లేదు. నాకు మీ లోపల ఏం కనపడుతున్నాయి? డబ్బులు. మీ లోపల నుండి బయటకు తీయగలను. ప్రజలకు తెలియదు. ప్రైజ్ ది లార్డ్. హలో. సో అంధకారం నుండి ప్రకాశిస్తుంది. ఏం ప్రకాశిస్తుంది? అంధకారంలో నుండి జ్యోతి ప్రకాశిస్తుంది. ఎక్కడైతే ఏమీ లేదు అక్కడ మీరు ఏం చేయగలరు? అన్ని పుట్టించగలరు. ప్రైజ్ ది లార్డ్. దీన్ని మనం అంటున్నాము మీరు అడవిలో కూడా ఏదైనా చేయగలరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే దేవుడే అన్నాడు అంధకారంలో నుండి ప్రకాశం మెరుస్తుంది అని, మరియు అదే అదే మన హృదయాల్లో మెరిసింది. మెరుస్తుందా లేకపోతే మెరిసిందా? అసాధ్యాన్ని సాధ్యం చేయడం యొక్క యోగ్యతను మీరు పొందుతారా లేక పొందేశారా? మరి ఎందుకు సమస్య కలిగి ఉన్నారు? చిన్న చిన్న నీ ఎలా మార్చాను నేను అంటున్నాను. లోపల చూడండి, మీ లోపల ఆ విషయాలు ఉన్నాయి. అసాధ్యం సాధ్యం చేయడం మీ లోపల ఉంది. మీకు ఏ విషయమైనా అర్థమైపోతే మీరు సాకులు చెప్పడం ఆపేస్తారు. మీ జీవితం నుండి దుఃఖం వెళ్ళిపోతుంది. ఎందుకంటే మీరు ప్రతి దుఃఖాన్ని సుఖంలో మార్చగలరు. ప్రైజ్ ది లార్డ్. హలో, వింటున్నారా మీరు? హలో. ప్రతి దుఃఖాన్ని మీరు దేనిలో మార్చగలరు? సుఖంలో. నెక్స్ట్ వర్స్. అందువలన మా దగ్గర ధనము ఏ ధనము? మహిమ యొక్క ధనము. దేని ధనము? అది మా దగ్గర మహిమ యొక్క ధనము. మట్టి యొక్క ప్రార్థనలు ఏదైతే శరీరం ఉంచబడిందో అత్యున్నతమైన సామర్థ్యం ఎవరి ద్వారా ఉంటుంది? దేవుని ద్వారా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. అయితే మేము ఏదైతే సామర్థ్యం గురించి మాట్లాడుతున్నాం అది మానవ సామర్థ్యం గురించి కాదు. ఇది ఏ సామర్థ్యం? దేవుని యొక్క సామర్థ్యం. మనం ఏదైతే చేస్తున్నామో ఎవరి సామర్థ్యం ద్వారా చేస్తున్నామో? దేవుని యొక్క సామర్థ్యం ద్వారా. నేను ఆ విషయాన్ని ఏ సామర్థ్యంతో మారుస్తున్నాను? దేవుని యొక్క సామర్థ్యంతో. అవును, నాకు తెలుసు నేను నా సామర్థ్యంతో దాన్ని మార్చలేనని. కానీ ఇప్పుడు నేను ఏదైతే మట్టి పాత్ర అయి ఉన్నానో ఇందులో నా సామర్థ్యం పనిచేయడం లేదు. నా లోపల ఎవరి సామర్థ్యం పనిచేస్తుంది? దేవునిది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నా తుపాకులో ఏముంది? నిజమైన బుల్లెట్. చిన్నప్పుడు ఏమి వాడేవాడిని? నకిలీ గన్నుని. ఇప్పుడు నా దగ్గర నిజమైన తుపాకీ, నిజమైన బుల్లెట్స్ ఉన్నాయి. ఇందులో నుంచి ఏం వస్తుంది? దేవుని యొక్క సామర్థ్యం. ఎప్పుడైతే నేను మాట్లాడేవాడిని, ఎప్పుడైతే మాట్లాడుతున్నాను, ఇప్పుడు అందులో నుంచి ఏమొస్తుంది? మనుషుని యొక్క సామర్థ్యం. ఇప్పుడు ఏదైతే నేను మాట్లాడుతున్నానో ఇప్పుడు అందులో నుంచి ఏమొస్తుంది? దేవుని యొక్క సామర్థ్యం. ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా మీరు? మీ చేతులను ఎత్తండి అనండి. ధన్యవాదములు దేవుడా, నన్ను మీ సామర్థ్యంతో నింపినందుకు. థ్యాంక్ యూ. That's what you meditate on. మిమ్మల్ని మీరు అమాయకులు మరియు పేదరికం వారని అనుకుంటూ రోడ్డు మీద తిరగకండి. ప్రభు, మా జీవితం చెడిపోయింది ప్రభు, మేము ఏది కూడా మార్చలేకపోతున్నాము. ఓ ప్రభు. ఇప్పుడు మీరు ఆ మట్టి పాత్ర కాదు, ఏదైతే ఖాళీగా ఉందో. ఇప్పుడు మీరు ఆ మట్టి పాత్ర. ఎందులో అయితే దేవుడు ఉంటున్నాడో సామర్థ్యమైన దేవుడు. ప్రైజ్ ది లార్డ్.
ఇదే రాసి ఉంది కదా, మన దగ్గర ఆ ధనము ఎందులో ఉంచింది? మట్టి పాత్రలు. శరీరంలో ఏమించారు? ధనము, సామర్థ్యం. అయితే మీరు ఇప్పుడు అది కాదు, ఏదైతే ముందు ఉన్నారు, అమాయకులే ఉన్నారు, పాపంగా అనిపించేది మీకు అనిపించింది, ఓ ఎవరో వస్తారు, కళల యొక్క రాజకుమారుడు సిండ్రెల్లాగా నన్ను గుర్రం పైన ఎగురుకుంటూ తీసుకువెళ్తాడు. Praise the Lord. హల్లెలూయా. అయితే తను అన్నాడు, అందువలన మా దగ్గర అంటే మీ డబ్బులు మీ లోపల, నా డబ్బులు నా లోపల, మరియు నా ధనము నేను మీకు ఇవ్వలేను. మరియు మా దగ్గర ఆ ధనము మట్టి ఒక పాత్రలో ఉంచబడింది. ఈ అసీమితమైన సామర్థ్యం మా వైపున కాదు. ఈ అసీమితమైన సామర్థ్యం తను స్వయంగా అంటున్నాడు మా వైపున లేదు అని. ఎవరి వైపున ఉంది? దేవుని వైపు నుండి ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఎల్లప్పుడు పెరుగుతున్న విశ్వాసం అది ఎక్కడి నుండి అవుతుంది? ఎప్పుడైతే మీరు ఏం చేస్తున్నారు? మీ విశ్వాసానికి తిండి ఇస్తున్నారు. విశ్వాసం ఏమవుతుంది? ఎల్లప్పుడూ పెరుగుతుంది. రెండవది మేము ఏం చెప్పాము? ఎల్లప్పుడు పెరుగుతున్న కృప, ఎల్లప్పుడు పెరుగుతున్న జ్ఞానము, ఎల్లప్పుడు పెరుగుతున్న ప్రేమ, ఎల్లప్పుడు పెరుగుతున్న దర్శనం, ఎల్లప్పుడు పెరుగుతున్న సేవ, ఎల్లప్పుడు పెరుగుతున్న మహిమ. అనండి, నేను ఎల్లప్పుడు పెరుగుతున్న మహిమలో ఉన్నాను. నేను ఎల్లప్పుడు పెరుగుతున్న మహిమలో ఉన్నాను. అనండి, నేను ఎల్లప్పుడు పెరుగుతున్న మహిమలో ఉన్నాను. వింటున్నారా మీరు? 2 కొరింథీయులు 3:18 మనమందరము ముసుగులేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ఫలింపజేయము, మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు, ప్రభు ఒక ఆత్మచేత పోలికగానే మార్చబడుచున్నాము. దీని తెలుగులో చూపించకండి. మనం ముసుగులేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయము. ఏ విధంగా అయితే దర్పణంలో మనము అదే మహిమ యొక్క రూపంలో మారుతూ వెళ్తున్నాము. ఏంటిది? ఎందులో వెళ్తున్నాం? మహిమ నుండి మహిమలోనికి. ఏం రాస్తుంది ఇక్కడ? గ్లోరీ టు గ్లోరీ. మనం ఎందులోకి మారుతూ వెళ్తున్నాము? మహిమ నుండి మహిమలోనికి. ఎవరి ద్వారా? ప్రభు యొక్క ఆత్మ ద్వారా. ప్రైజ్ ది లార్డ్. అంటే మన జీవితం ఏంటిది? మహిమ నుండి మహిమలోకి. అనండి, మన జీవితం మహిమ నుండి మహిమలోనికి. దాన్ని ఏం చెబుతున్నాడు? మన జీవితం ఏంటిది? ఎల్లప్పుడు పెరుగుతున్న మహిమ రాసింది అక్కడ. Are changed into the same image from glory to glory. మనం మహిమ నుండి మహిమలోనికి ఏమవుతూ వెళ్తున్నాం? మారుతూ వెళ్తున్నాం. మరి ఇది ఎవరి పని? దేవుని యొక్క ఆత్మ పని. ప్రైజ్ ది లార్డ్. ఎవరి పని? దేవుని యొక్క ఆత్మ. అంటే ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మతో మీరు సహభాగితులై ఉన్నారో, ఎప్పుడైతే మీరు వాక్యాన్ని చదువుతున్నారు, ఎప్పుడైతే మీరు మననం చేస్తున్నారు, జీవితం ఏమవుతుంది? మహిమ నుండి మహిమలోనికి ఏమవుతుంది? ముందుకు వెళ్తుంది. దీన్నే చూద్దాం ఏఎంపీసీ నుండి. మహిమ నుండి మహిమ అనండి, నా జీవితం మహిమలో నుండి మహిమకి ముందుకు వెళ్తుందని, మహిమ నుండి మహిమలోకి ముందుకు వెళ్తుంది అని రాస్తుంది. ఎప్పుడైతే మనం ముఖం ఉన్న దర్పణం నుండి ఎల్లప్పుడు దేవుని యొక్క వాక్యాలను చూస్తూ ఉంటామో, ఈ విధంగా అయితే దర్పణంలో ఏదైతే దేవుని యొక్క మహిమ ఉందో నిరంతరంగా దేవుని యొక్క స్వరూపంలో మారుతూ వెళ్తాము. ఎల్లప్పుడు పెరుగుతున్న భవ్యతలో మహిమ 1 డిగ్రీ నుండి మహిమ యొక్క 2వ డిగ్రీ వరకు. ప్రైజ్ ది లార్డ్ రాసింది కదా. 1 degree of glory to another రాసింది. ఇంత ఇంగ్లీష్ అర్థమవుతుంది కదండి. ఏం రాసింది? 1 degree of glory to another. మహిమ యొక్క 1 డిగ్రీ నుండి మనం వేరే డిగ్రీకి వెళుతూ ఉన్నాము. జ్వరం ఉంటుంది కదా 98 డిగ్రీ నుండి, తర్వాత ఏమవుతుంది 99, తర్వాత ఏమవుతుంది 100. జ్వరం ఏమవుతుంది? తను ఏం చెబుతున్నాడు? మన మహిమ యొక్క 1 డిగ్రీ నుండి ముందుకు వెళ్తున్నాం. ఎప్పుడు జరుగుతుంది ఇది? మనమందరం ముసుగు లేని ముఖముతో. దేనితో? ముసుగు లేని ముఖము అంటే తెరుచున్న మైండ్ తో, సరైన మైండ్ తో, మారిన మైండ్ తో మేము ఎవరిని చూస్తున్నాం? దేవుని యొక్క వచనాలను చూస్తున్నాం. ఎలా చూస్తున్నాము? ఎల్లప్పుడూ. అక్కడ పదం ఏం రాస్తుంది? కంటిన్యూడ్. అస్తమాను అంటే మీరు దేవుని యొక్క వాక్యం నుండి మీ కళ్ళను తప్పిపోకూడదు. మీరు ఎల్లప్పుడూ ఏముండాలి మీ దగ్గర? మీరు కేవలం ఒకే విషయాన్ని చూడాలి. అదేంటిది? దేవుని యొక్క వాక్యం. ఇదే కారణంగా మీరు ఎల్లప్పుడూ దేవుని యొక్క వచనాలను చూస్తుంటే గనక ఎక్కడ ఉండాలి మీ వచనాలు? మీ యొక్క ఆత్మలు. ఎందుకంటే మీరు ఎక్కడ కూర్చున్నా కానీ మీ ఆత్మలో నుండి వచనాలను తీసుకుని ఆలోచించవచ్చు, ఎల్లప్పుడు దాన్ని చూడవచ్చు. ప్రైజ్ ది లార్డ్. మనం ఏమవుతున్నాం? మారుతూ వెళ్తున్నాం. అనండి, మనం మారుతూ వెళ్తున్నాం. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. మహిమ ఒక స్థలం నుండి రెండవ స్థలం వరకు, మహిమ యొక్క ఒక స్థితి నుండి రెండవ స్థితి వరకు మనం ఏమవుతూ వెళ్తున్నాం? మారుతూ వెళ్తున్నాం. ఈ మార్పు ఏం జరుగుతుంది? తమంతట తామే జరుగుతుంది. మరి ఈ సమయం మీకు తెలియదు. ఎప్పుడెప్పుడు మీరు చర్చకు వస్తున్నారు, మరి ఎప్పుడైతే మీరు బయటకు వస్తున్నారు, మీ లోపల ఉన్న మహిమ ఏమవుతుంది? మారుతుంది. కానీ కొంతమంది మనము వారి మహిమ యొక్క లెవెల్స్ ని పెంచుతున్నాము, అని వారు బయటకు వెళ్ళి వదిలేస్తున్నారు. చర్చ్ లో ఉంటారు, నేను బైబిల్ చదువుతాను, నేను ప్రార్థన చేస్తాను, నేను ఆత్మలను జయిస్తాను. మంగళవారం దాకా ఉంటుంది. బుధవారం అంటారు నేను చదవను అని. ఎందుకంటే నేను వారికి ఏదైతే చూపించానో వారి ఇంటి దాకా దాన్ని తెరిచి ఉంచలేదు, ఇంటికాడ దాన్ని తెరవలేదు. ప్రైజ్ ది లార్డ్. కొంచెం నాకు కూడా హెల్ప్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. ఎల్లప్పుడు పక్కవారితోనండి, ఎల్లప్పుడు అనండి, ఎల్లప్పుడు ఏం రాస్తుంది? ఎల్లప్పుడు చూడాలి. ఏం చూడాలి? ఎందులో చూడాలి? దేవుని యొక్క వచనము. దేవుడు మీతో చెప్పడం లేదు వేరే చోట చూడండి అని. వేరే ఎక్కడ చూడకండి, ఒకసారి చేసేదే చూడండి. ఈ మార్పులు అయితే మీ లోపల వస్తాయి. మీరు వాటిని చూసి ఆనందిస్తారు. మీరు వెనక్కి వెళ్ళాలనుకోరు. ఎవరు ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాలనుకుంటారు? ఎవరు? ఒకవేళ మీ తలపైన వెంట్రుకలు లేకపోతే ఇప్పుడు మళ్ళీ వస్తాయి. ఎముకలు మారడం మొదలు పెడతాయి. నాకు తెలుసు. నేనేమంటున్నాను, మీకు అనిపిస్తుండేది మీరు 50 సంవత్సరాల వారు, మీ ఎముకల్లో మీకు నొప్పిగా ఉన్నాయి. ఒకవేళ మీరు ఈ మహిమని చూస్తే గనక ఎముకల యొక్క ఏజ్ ఏమవుతుంది? తక్కువ. ఎముకల్లో కూడా యవ్వనం వస్తుంది, కళ్ళల్లో కూడా యవ్వనం కనిపిస్తుంది. కళ్ళజోడి నంబర్ కూడా తక్కువైపోతుంది. కళ్ళజోడి యొక్క నంబర్ ఎందుకు పెరుగుతుంది? ఎందుకంటే ప్రజలు మహిమలో కాదు, టీవీలో ఎక్కువగా చూస్తున్నారు. అందుకే నంబర్ తక్కువ కావడం. ఏజ్ పెరుగుతూ వెళ్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అనండి, మహిమ నుండి మహిమలోనికి, మహిమ నుండి మహిమ వరకు. మరియు జీవితంలోకి మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారు? దేవుడు. మరి ఇప్పుడు మీ పని, ఎందులో అయితే తను మిమ్మల్ని తీసుకొచ్చాడో అందులో మీరు ఏముండాలి? నిలిచి ఉండాలి. మీకు ఎవరైనా ఉద్యోగం ఇప్పించగలరు, కానీ ఉద్యోగంలో నిలిచి ఉండడం ఎవరం పని? మీ పని. తప్పుగా అయితే అనడం లేదు. తప్పు పనులు చేసి కూడా ఉద్యోగం పోగొట్టుకోవచ్చు. ఎంతమందికి నా మాట అర్థమవుతుంది? అమ్మా నాన్న పెళ్లి చేయగలరు, దాన్ని నిలిచి ఉంచడం అది మీ దగ్గర ఉంది. భార్య వెంట్రుకలు పట్టుకుని కొడుతున్నారు, ఆవిడ వెళ్ళిపోతుంది. మరి అలాగే దేవుడు మిమ్మల్ని ఎవరిలోకి తీసుకొచ్చాడు? మహిమ యొక్క జీవితంలోనికి తీసుకొచ్చాడు, మహిమలోనికి. ఇప్పుడు మీ పని మహిమ యొక్క జీవితంలో నిలిచి ఉండడం. మహిమ యొక్క జీవితంలో ఏమవుతుండాలి? ముందుకు వెళుతూ ఉండాలి. ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. వేరే ఎవరు మీ కొరకు ఇది చెయ్యరు. ప్రైజ్ ది లార్డ్. మంచిది కదా. వేరే ఎవరిపైన మీ జీవితం నిర్భయమైన లేదు. మీరు మీకే షహన్షా. ఎలా మీరు జీవితం కోరుకుంటున్నారు అలా మీ జీవితం మీరు తయారు చేసుకోగలరు. ఏ గవర్నమెంట్ అయినా గానీ, ఏ ఇల్లు వారైనా గానీ, ఏ వంశం వారమైనా గానీ, మీరు ఎంతవరకు చదువుకున్నారైనా గానీ, ఈ విషయాలతో ఇప్పుడు ఏమీ వేళ మీరు ఒక చదువుకోలేని ఆవిడైనా గానీ, చదువుకోలేని ఆవిడైనా గానీ, అయినా మీరు అరపతులు అవ్వవచ్చు. మీరు అనగలరు, ఇలా ఎలా అవ్వవచ్చు? సింపుల్. ఎప్పుడైతే మీరు ఎల్లప్పుడు బైబిల్ చదువుతున్నారు, ఎల్లప్పుడు అంగీకరిస్తున్నారు. ఎవరో చిన్నపిల్లవాడు వస్తారు, ఆంటీ మీరు చాలా మంచివారు, నేను మీ దగ్గర పని చేయగలనా అని. తను చేస్తాడు. మీకు తెలియదు, ఆ వ్యక్తి మీ కొరకు కంపెనీని నిలబెట్టగలుగుతాడు. ఎవరో చాలా బుద్ధిమంతుడైన వ్యక్తి మీ కొరకు కంపెనీని నిలబెట్టగలుగుతాడు. నాకు తెలుసు నేను ఏమంటున్నాను. చదువుకోలేని వారైనా కానీ ఏమీ తేడా లేదందుకు. దగ్గరికి చదువుకున్న వారు వస్తారు, మీ కొరకు ఫ్రీగా పనిచేస్తారు. ఎందుకంటే మీ లోపల ఏం పెరిగింది? మహిమ పెరిగింది. ఆమె ఏమవుతుంది? అయస్కాంతంలాగా తయారవుతుంది, మరి ప్రజలను లాగుతుంది. చదువుకోలేని మహిళ, కానీ మీరేం చేస్తున్నారు? మీ బైబిల్ చదివి మీరు ఏం చేస్తున్నారు? అన్ని భాషల్లో చెప్పి మీ ఇంట్లో ఎంత సామర్థ్యాన్ని పుట్టిస్తున్నారంటే చేయగలరు. ఎందుకంటే మాట సామర్థ్యం గురించి కదా. ఆ కిలాడులు వారికి ఎవరి కొరకు ఆడుతున్నారు? డబ్బుల కొరకు. దేంతో ఆడుతున్నారు? ఎందుకు ఆడుతున్నారు? వారు డబ్బుల యొక్క సామర్థ్యంతో ఆడుతున్నారు. ఒకవేళ నేను మరియు మీరు టీం ని తయారు చేస్తే, చిన్నపిల్లలు వాడు కూడా ఆడడు అంటారు, డాడీ నాకు 100 రూపాయలు ఇవ్వండి అప్పుడే ఆడతాం. మనం కన్నా సొంత బిడ్డ నా టీంలోకి రాడు. నాకు కూడా ఏం కావాలి? డబ్బుల యొక్క సామర్థ్యం.
కానీ తన టీంలో పెద్ద పెద్ద వాళ్ళు ఆడుతున్నారు. తన దగ్గర ఏముంది? డబ్బుల యొక్క సామర్థ్యం, వారిని ఆకర్షించి తీసుకురావడానికి. అయితే మీరు మహిమలో పెరుగుతున్నారు. ఇప్పుడే మనం చదివాము, దేవుని యొక్క సామర్థ్యాన్ని ఏం చేస్తాము? పుట్టిస్తాము. మరియు అదే సామర్థ్యం అది లాక్కుని తీసుకొస్తుంది మన దగ్గరికి పని చేయడానికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బెస్ట్ ఆఫ్ ది పీపుల్, ఒక సెల్ లీడర్. మరియు మీరు అంటున్నారు, దేవుడా నేనేం చెయ్యాలి? నేను అంటున్నాను, ఈ లోకంలో ఉన్న చదువుకున్న వారు మీ దగ్గరికి వస్తారు మీతో పాటు సెల్లో పని చేయడానికి. ఎందుకంటే మీరు ఏం చేశారు? మీరేం పుట్టించారు? ఆ సామర్థ్యాన్ని మీరు యూజ్ చేస్తున్నారు. ఆ సామర్థ్యాన్ని యూజ్ చేయడానికి తీసేశారు. హల్లెలూయా. మీ ఇంట్లో మిమ్మల్ని వెతుక్కుంటూ ప్రజలు వస్తారు కాంట్రాక్ట్ ఇవ్వడానికి మీ ఇంటికి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే సామర్థ్యం ఇక్కడ ఉంది. ఏంటిది? ఒకవేళ మీరు బిజినెస్ మొదలు పెట్టాలనుకుంటే మీరు డబ్బులు తీసుకుని ఎక్కడికి వెళ్తారు? బ్యాంక్ లో ఏముంది? డబ్బులు యొక్క సామర్థ్యం. ఎప్పుడైతే మీ దగ్గర నుండి దేవుని యొక్క సామర్థ్యం ఇంట్లో నుండి బయటకు వస్తుందో ప్రజలు ఎక్కడికి వస్తున్నారు? మీ దగ్గరికి. ఎందుకంటే మీరెవరు? సామర్థ్యం యొక్క బ్యాంక్. మరి బ్యాంక్ దగ్గర ఏముంది? డబ్బుల యొక్క సామర్థ్యం. డబ్బుల యొక్క సామర్థ్యం. ఒకవేళ మీరు ఆ ఇంట్లో, ఆ చేయబడిచే ఇంట్లో సామర్థ్యాన్ని పుట్టించారు, ఓ బాయ్, ప్రతి వ్యక్తికి ఎవరు కనబడుతున్నారు? మీరు కనిపిస్తున్నారు. మరియు మీరు ఆ బ్యాంక్ వారికి మీ యొక్క పబ్లిసిటీ చేయడానికి డబ్బులు ఇవ్వవచ్చేమో, కానీ మీ పబ్లిసిటీ మీకు తెలుసా? మీ పబ్లిసిటీ మేనేజర్ ఎవరు? ఎప్పుడైనా ఆలోచించారా? మీ పబ్లిసిటీ యొక్క మేనేజర్ ఎవరు? జరుగుతుంది కదా, ఏదైనా పబ్లిసిటీ చేయాలంటే మేనేజర్ ఉంటారు. ఒక టీం హైర్ చేస్తారు. ఏదైతే చేస్తుంది అది పబ్లిసిటీ. ఎంతమందికి తెలుసు? అర్థమవుతుందా ఇది? మన పబ్లిసిటీ యొక్క మేనేజర్ ఎవరు? పరిశుద్ధాత్మ. ప్రైజ్ ది లార్డ్. కోట్లాది దేవదూతలు, అరబుల్ దేవదూతలు, ప్రైజ్ ది లార్డ్. ఫ్రీ పబ్లిసిటీ. కానీ ఈ పబ్లిసిటీ కొరకు ఏం కావాలి? దేవుని యొక్క వాక్యం. ఈ పబ్లిసిటీ కొరకు దేవుని యొక్క వాక్యం. మీకు ఎలా అనిపిస్తుంది? మేము ఏ డబ్బులు ఖర్చు పెట్టకుండా, ఏ పబ్లిసిటీ చేయకుండా పూర్తి భారతదేశంలో మేము సువార్త ప్రకటిస్తున్నామని ఈ విషయాలతో. నా పబ్లిసిటీ మేనేజర్ ఎవరు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ. నేను నా పబ్లిసిటీ ఎవరితో చేయగలను? పరిశుద్ధాత్మతో. ప్రైజ్ ది లార్డ్. హా 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 అనండి. మహిమ నుండి మహిమలోనికి, ఎంతటి చేతులను చేయండి అనే భాషలో మీ చేతులను ఎత్తండి అన్ని భాషల్లో ఆనందంతో. ఆహా ఆహా रहा 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 रोकेले के तीता रलहाती रलहाती लेत्रा का जादेले एत्रा लांत्र लईत लग बांधले बदी लीत्रा का दारे लरे जदेले एत्रा लईत लबदे लीत्रा का दारे लरे जदेले एत्रा लईत लग दाबरा बजी ला तोरे के रगा गागा लांत्र लईत लग दांग्रा का बाबाजी लीत्रा का तारो लरे जदेले एत्रा लांत लीतरो लरी लीत्रा का शातोले एंtra la inta la inta la inta la inta la inta la torre que tecra ka satili ilita la brabaze. హల్లెలూయా. గ్లోరీ. మరియు మీరు మొదటిసారి వచ్చినట్లయితే ఇప్పటి వరకు యేసు మీ ప్రభువు కాకపోతే, ఒకవేళ ఈ విషయాలు మీకు అర్థం కాకపోవచ్చు, మేము మీకు కొద్దిగా జాదుగర్ టైప్ లో అనవచ్చు. ఎప్పుడైతే మీరు ఈ విషయాలను అర్థం చేసుకుంటారో, విషయాలను అర్థం చేసుకోవడం చాలా సులభం అవుతుంది. ఒకవేళ మీరు మొదటిసారి కనుక వచ్చినట్లయితే మిమ్మల్ని స్వాగతించాలనుకుంటున్నాము. నిలబడండి. మీరు మొదటిసారి వచ్చారు, గట్టిగా చప్పట్లు కొట్టండి వీరి కొరకు. థ్యాంక్ యూ. వావ్ వావ్, థ్యాంక్ యూ. నేను విశ్వాసిస్తున్నాను మీరు కూడా ఈ మహిమ యొక్క జీవితాన్ని జీవించాలనుకుంటున్నారని. దాని కొరకు మొదలు ఇదే. ఈ రోజు మీరు యేసుని మీ ప్రభు అనిపించి వెళ్ళండి. అవునా? మీరు నా వెనుక ఈ ప్రార్థన చేయండి. నోటితో అనండి, కళ్ళను మూసుకోండి మరియు మీ హృదయంలో విశ్వాసించండి. ప్రైజ్ ది లార్డ్. సరేనా? అనండి. హే ప్రియమైన తండ్రి, విశ్వాసిస్తున్నాను యేసుక్రీస్తులో సజీవ దేవుని కుమారునిలో
విశ్వాసిస్తున్నాను యేసుక్రీస్తే నన్ను కాపాడడానికి శిలువ పైన మరణించాడని, మరియు దేవుడు అతన్ని 3వ రోజు చనిపోయిన వాటి నుండి జీవితుని చేశాడని ఈరోజు నేను నా మనసులో విశ్వాసిస్తున్నాను మరియు నోటితో అంగీకరిస్తున్నాను. ఆయన సజీవ దేవుడని, కుమారుడు యేసుక్రీస్తు అని, ఈ రోజు నుండి నా ప్రభువు అని, నా స్వామి అని. నేను కాపాడబడ్డాను, నేను రక్షణ పొందాను. నేను విశ్వాసం ద్వారా ఈరోజు నా లోపల ఈ మహిమ యొక్క జీవితాన్ని పొందుతున్నాను. ధన్యవాదములు దేవుడా. యేసు నామంలో ఆమేన్. ప్రైజ్ లార్డ్. గట్టిగా చప్పట్లు కొట్టండి వీరి కొరకు. అయితే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, ఒకవేళ మీరు ప్రార్థన చేస్తుంటే కనుక దేవుడు మీ ప్రార్థనను విన్నాడు. మీరు వాస్తవంలో ఆ మహిమ యొక్క జీవితంలో ఉన్నారు. మాతో పాటు ఉండండి మరియు మీ నెంబర్స్ ని మాకు ఇచ్చి వెళ్ళండి, ఎందుకంటే మేము మీకు ఒక బుక్ ని ఇవ్వగలమని. దాని పేరు ఎప్పుడైతే మీరు నూతన జన్మ పొందారు, ఎలాగైతే నేను మీకు చెప్పాను, ఆ బుక్ మీ మైండ్ మార్చడానికి యూజ్ అవుతుంది. దీనికన్నా ముందు మీరు కూర్చోబోయే ముందు నేను మీకు ప్రార్థన చేస్తున్నాను. దేవుడు, నేను ప్రార్థన చేస్తున్నాను మీ సంతానం కొరకు, నా అన్న చెల్లెల కొరకు, ఎవరైతే ఈ రోజు యేసుక్రీస్తుని ప్రభు రూపంలో గ్రహించారు. ధన్యవాదములు. ప్రార్థన చేస్తున్నాను. యేసు యొక్క నామం వీరి జీవితంపై ఎల్లప్పుడు పెంచి ఉంటుంది. యేసు నామంలో శైతానం వీరి జీవితంపై ఎటువంటి కబ్జా లేదు. యేసు నామంలో. అవును ప్రభు, ఏదైతే వీరు చేస్తారో అందులో వీరు సఫలమవుతారు. యేసుక్రీస్తు నామం వీరు ఆశీస్సులను ఇస్తున్నాను, మీ బుద్ధి ద్వారా, మీ మహిమ ద్వారా. యేసుక్రీస్తు నామంలో ఆమేన్. కూర్చోవచ్చు మీరు. ఈ సమయం మీ కానుకలను, మీ దశమాంశమి పాటన చూపించే సమయం. చర్చ్ లో ఖాళీ చేతులు రాకండి. మీరు వస్తున్నారు, మీ కానుకలను ఇస్తున్నారు. ₹2, ₹5 కాదు, ఎంత సమ్మానం అయితే మీరు దేవుణ్ణి చేస్తున్నారు. మరియు కోయాన్ని స్వాగతిద్దాము గట్టిగా చప్పట్లతో. ప్రైజ్ ది లార్డ్. మీరు ఏ పరిస్థితిలో ఉన్నారు, మీరు ఎంత దూరం వెళ్ళారు, దేవుని చేత మీకు ఉన్నది. మీరు నమ్మాల కేవలం. మీరు ఏ పరిస్థితిలో ఉన్నారు, మీరు ఎంత దూరం వెళ్ళారు, దేవుని చేత మీకు ఉన్నది. మీరు నమ్మాల కేవలం. అన్ని సత్యమే దేవునికి పిలిచినప్పుడు, అన్ని సత్యమే యేసు నామంలో. పర్వం తరిగిపోతుంది, బేడులు విరిగిపోతాయి. అన్ని సత్యమే యేసు నామంలో. అన్ని సత్యమే దేవునికి పిలిచినప్పుడు, అన్ని సత్యమే యేసు నామంలో. పర్వ తరిగిపోతుంది, బేడు విరిగిపోతాయి. అన్ని సత్యమే యేసు నామంలో. ధన్యవాదములు ఇస్తున్నాను దేవుడా. ఈ కానుకలు ఇచ్చే అనుగ్రహం మరియు అవకాశం మాకు ఇచ్చినందుకు. కానుకలు మీ ఆత్మ ద్వారా పరిశుద్ధమైన. ఇలాగైతే మేము ఇచ్చాము, పెరుగుతున్న పంట మా దాకా త్వరగా వస్తుంది. యేసుక్రీస్తు నామం. మరియు ప్రజలు ఒత్తిడితో మరియు ఎంచి మా ఒళ్ళల్లో వేస్తున్నారు. యేసుక్రీస్తు నామం. మీ కానుకలపై మీ ఆశీస్సులకు ఆహ్వానిస్తున్నాం, పెరుగుదల కొరకు మరియు మీ రాజ్యం యొక్క విస్తరణ కొరకు. యేసుక్రీస్తు నామంలో ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్ లాస్ట్ పార్ట్ మాది అనౌన్స్మెంట్. గట్టిగా చప్పట్లు కొట్టండి. చాలా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ ఉన్నాయి, కొద్దిగానే ఉన్నాయి కానీ ధ్యానమించి వినండి. ఏం చేస్తున్నాం? 150 రోజుల ప్రార్థనలు, రాత్రి 12 నుండి 1 గంట వరకు. ప్రైజ్ ది లార్డ్. అయితే రాత్రి ప్రార్థన జరుగుతుంది, అక్కడ కనబడండి.
మరియు పగలు 2 సార్లు ప్రార్థన జరుగుతుంది. మధ్యాహ్నం 4:30 నుండి 5 మరియు పొద్దున్న 7:30 నుండి 8 ప్రతిరోజు జరుగుతుంది. ఆదివారం కూడా జరుగుతుంది. ఉదయం కూడా మేము ప్రార్థన చేస్తాం మరియు మధ్యాహ్నం కూడా మేము చేయబోతున్నాం. మాతో పాటు జాయిన్ అవ్వండి. ఆ ప్రార్థనలో ధ్యానం ఇవ్వండి. జీవితం ఏంటిది? ఆత్మీయమైనది. మీరు ప్రార్థన చేస్తే మీరు కాపాడగలుగుతారు. మీరు ప్రార్థన చేయకపోతే మీరు కాపాడబడలేరు కూడా. సింపుల్ రూల్ ఇదే. ప్రైజ్ ది లార్డ్. రెండవది, ఒకవేళ మీ దగ్గర మా యాప్ లేకపోతే గనక మీ ఫోన్ పడేయండి, లేకపోతే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మా యాప్ పేరు క్రైస్ట్ ఎంబసీ ఇండియా ఫస్ట్ ఫ్లైట్ యాప్. ఇక్కడ మీకు అన్ని ఇన్ఫర్మేషన్ దొరుకుతాయి. మరియు ఈ యాప్ ని ప్రమోట్ చేయండి. ఏం చేయాలి? ఏదైతే ఇక్కడ జరుగుతుందో దాన్ని ప్రమోట్ చేయడం మీ పని. దీనిపై మీరు దేవునిపై మైండ్ చేసి ఉంచాలి. పాట పాడుతున్నాం, నా చూపు నీపైనే ఉంది అని. ఒకవేళ మీరు పని చేస్తే కనుక ఆటోమేటిక్లీ మీ చూపు ఎవరి వైపు వెళ్తుంది? వారి వైపే. అయితే వెతకండి ఆ విషయాలను. చూపులు తనపైనే, ప్రభు పైన ఉంచండి. యాప్ ఉంది, దాన్ని ప్రమోట్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. దాని తర్వాత మాది స్వంత యాప్ ఉంది, మెసెంజర్ యాప్ ఉంది. కింగ్స్ చాట్ పైన అయితే మేము మాట్లాడుతున్నాము. అది మీ వద్ద లేకపోతే ప్లీజ్ డౌన్లోడ్ చేయండి. ఇవి ఆ విషయాలు మీ దగ్గర ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దాని తర్వాత మాది చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అన్నిటికంటే ముందు సింగిల్ లేడీస్ ప్రోగ్రామ్ ఉంది. లవ్ బర్డ్ లేడీస్ నెట్వర్క్ వైపు నుండి సింగిల్ లేడీస్, ఒకవేళ మీ పెళ్లి కాకపోతే ప్రోగ్రామ్ వస్తుంది. ఈ రోజు సాయంత్రం 7:30 గంటల నుండి కేవలం పెళ్లి కాలేని వారి ఆడపిల్లలకు మాత్రమే. ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ ఇంగ్లీష్ లో ఉంది. ఒకవేళ మీరు అన్మ్యారీడ్ అయితే కనుక ప్లీజ్ ఆ ప్రోగ్రామ్ వరకు రిజిస్ట్రేషన్ చేయండి. అందులో తప్పకుండా జాయిన్ అవ్వండి. దాని తర్వాత 20 తారీఖు ఉంది పేరెంట్స్ మీటింగ్. ఓ ఐ విల్ సింగ్ ఇట్. మరియు ఇది చాలా ఇంపార్టెంట్. లాక్డౌన్ లో అన్ని విషయాలు మారిపోయాయి. మా నాన్న కూడా తెలియదు చిన్న పిల్లలతో ఏం చేయాలనేది. వారి పిల్లలకు వెంట్రుకలు తీయించేశారు. కొంతమంది వెంట్రుకలు తెల్లవైపోయాయి, కొంతమంది వెంట్రుకలు వెళ్ళిపోయాయి. ఇవి తల్లిదండ్రులు చేసే పని. దానికండి నేను ఎవరిని తెలుసుకున్నాను, నా ప్రేమ కేవలం కుక్కలతో అని. ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్ మా ప్రోగ్రామ్ ఉంది 22వ తారీఖు, టీనేజర్ ప్రోగ్రామ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కెటలిస్ట్ ఫర్ క్రైస్ట్. ప్రతిదీ వేరే వేరే పేర్లు ఉన్నాయి. దాని వెనుక ఒక టీం ఉంది. మంచి పేర్లు ఉన్నాయి, ఆత్మీయ పేర్లు. దాని తర్వాత 27 మరియు 28 ఆగస్ట్ కి హీలింగ్ సర్వీస్. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొట్టండి. 29వ తారీఖు యూత్ ప్రోగ్రామ్, గ్రేవిటర్స్ ఫర్ క్రైస్ట్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు కూడా అయిపోలేదు. 30వ తారీఖు పిల్లల క్యాంప్ ఉంది. ప్రైజ్ ది లార్డ్. అని మర్చిపోకండి. గట్టిగా చప్పట్లు కొట్టండి. నిలబడండి. దేవునికి ధన్యవాదములు ఇద్దాము. మరి మా చర్చెస్ ఉన్నాయి. 22 లాంగ్వేజ్ లో చర్చెస్ ఉన్నాయి. దాని తర్వాత కూడా 14 భాషల్లో చిల్డ్రన్ చర్చెస్ ఉన్నాయి. దాంతో పాటు మాతో పాటు ఒక సెంటర్ ని తయారు చేయండి. మాతో పాటు జాయిన్ అవ్వండి. చేతులను ఎత్తండి. దేవునికి ధన్యవాదములు ఇవ్వండి. దేవుడా, నేను ప్రార్థన చేస్తున్నాను మీ పిల్లల కొరకు. దుష్టుల నుండి, చెడు వ్యక్తుల నుండి కాపాడబడుతున్నారు యేసుక్రీస్తు నామములో. బయటకు వెళ్లడంలో, లోనికి రావడంలో సురక్షితులై ఉన్నారు యేసుక్రీస్తు నామములో. మీ కుటుంబ సభ్యులు సురక్షితులై ఉన్నారు యేసుక్రీస్తు నామములో. సువార్త మీ చేతుల సమృద్ధి పరుస్తుంది యేసుక్రీస్తు నామములో. బైబిల్ ని చదవడం మీరు కొరకు నంబర్ 1 అవుతుంది యేసుక్రీస్తు నామములో. చర్చ్ పనులను చేయడం, యేసుక్రీస్తు యొక్క పనులను చేయడం వీరి జీవితంలో మొదటి స్థానం కలుగుతుంది యేసుక్రీస్తు నామం. బైబిల్ ని చదువుతారు మరి అర్థం చేసుకుంటారు యేసుక్రీస్తు నామం. ఎపిసోడ్ ని చదువుతారు మరి అర్థం చేసుకుంటారు యేసుక్రీస్తు నామం. ప్రార్థన చేస్తారు మరి ప్రార్థనకు జవాబులు వస్తాయి యేసుక్రీస్తు నామములో. ధన్యవాదాలు ఇస్తున్నాం ప్రభువా. మరి ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్. పరలోకపు తండ్రి యొక్క ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప మరియు పరిశుద్ధ ఆత్మ యొక్క సహవాసం మనతో ఎల్లప్పుడూ ఉండుగాక. యేసుక్రీస్తు నామములో ఆమేన్. నిశ్చయంగా గొప్పతనం మరియు కరుణ ఎల్లప్పుడూ నా జీవితంలో నివసిస్తూ ఉంటుంది. మరి నేను ఎప్పటికీ దేవుని ఇంట్లో నివసిస్తూ ఉంటాను. యేసుక్రీస్తు నామములో ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. Subscribe to our channel, hit the bell icon, like, comment and share. Thank you and God bless you.